రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ సమావేశంలో లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఏడాది మే నాటికి లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఈసీ సభ్యుల రాష్ట్రాల పర్యటన ఇప్పటికే పూర్తయింది. మరోవైపు ఖాళీగా ఉన్న 2 ఎలక్షన్ కమిషనర్ల నియామకం కూడా జరిగింది. ఈ క్రమంలో వీలైనంత తొందరగా షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీ భావిస్తుంది. లోక్సభతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సైతం ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రేపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. గత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 దశలలో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలను ప్రకటించింది. ఈసారి కూడా 7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈసీ ప్రెస్ మీట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ తేజస్వి, ఇక సార్వత్రిక ఎన్నికలకు ఇక టైం దగ్గర పడతా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఒక కీలక ప్రకటన చేయనుంది. షెడ్యూల్కి సంబంధించి డేట్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇక ఈ ఎన్నికల కమిషన్ అంటే ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించింది కాకుండా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల టైం కూడా గడువు ముగిసింది. దీనికి సంబంధించి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనం చూసాం ఏపీ, అదేవిధంగా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ గడువు కూడా ఇక ముగియనుంది. దానికి సంబంధించి రేపే ఇటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు, రెండవది 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇక ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఈసీ కూడా తన పర్యటన కూడా ముగించుకుంది. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యలకు సంబంధించి అంటే ఎలాగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి అంతలోపే అన్ని రకాల అంశాలకు సంబంధించి వారంతా కూడా సెర్చ్ చేశారు. దానికి సంబంధించి ఆ పర్యటనలు కూడా మనకు చూసాం. దానికి సంబంధించి పూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత ఇక మనం ఏదైతే చెప్పొచ్చు, ఇక రేపు 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కోడ్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి నుండే దేశవ్యాప్తంగా అంటే ఈ యొక్క షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమలయ్యే అవకాశం ఉంది. అమల్లోకి వస్తాయి దేశవ్యాప్తంగా రేపటి నుండి. దాంతోపాటు గత ఎన్నికలను మనం చూసాం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ 2019లో షెడ్యూల్ అంటే ఏదైతే మార్చి 10నే షెడ్యూల్ ప్రకటించింది. తర్వాత 11 నుంచి 19 వరకు మొత్తం 7 దశలుగా ఈ యొక్క పోలింగ్ నిర్వహించింది దేశవ్యాప్తంగా. అట్లే సేమ్ అదే సిచ్యువేషన్స్ లో ఇప్పుడు కూడా 7 దశల్లో కూడా ఈ యొక్క పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ 5 రాష్ట్రాలతో పాటు కాకుండా ఇటు జమ్మూ కాశ్మీర్, అదే విధంగా ఇంకా జమ్మూ కాశ్మీర్ తో పాటు షెడ్యూల్ కి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రేపే ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఇక రేపు ఈ యొక్క ప్రెస్ మీట్ తర్వాత మాత్రం ఎన్నికల కోడ్ మాత్రం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది తేజస్వి.